ఇక ఏపీకి ప్రత్యేక హోదా రావడం కష్టమని కుండబద్దలు కొట్టేశారు ఎంపీ రాయపాటి సాంబశివరావు. విభజన సమయంలో హోదాపై పవన్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు ఆయన. ప్రధానితో మాట్లాడి పవన్ ప్రత్యేక హోదా తెస్తే తమకు అభ్యంతరం లేదని అంటున్నారు. ప్రాబ్లం ఏంటంటే ఆంధ్రాకి ఇస్తే దాదాపుగా మన పక్కన ఉంటుంది ఏమంటారు, తెలంగాణ అడుగుతారు, ఒరిస్సా వాళ్ళు అడుగుతున్నారు, మెడ్రాస్ వాళ్ళు అడుగుతున్నారు, దాదాపు 10-15 స్టేట్లు అడుగుతున్నారు. ఏ స్టేట్ మిగలదు, ఇక అన్ని స్టేట్లు స్పెషల్ స్టేట్ అడుగుతారు. అందువల్ల సాధ్యం కాదని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెబితే ముఖ్యమంత్రి గారికి ఆల్టర్నేటివ్గా ఏం చేశారంటే దాన్ని సబ్స్టిట్యూట్గా దానికి తగ్గట్టుగా అంతకన్నా మిన్నగా ఫండ్స్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు. తప్పకుండా తీసుకొచ్చాడు. మనం ఒక్కడికి ఇచ్చేటైతే మిగతా రాష్ట్రాలంతా ఎగబడుతున్నారు. దాంతో ఆయనకి ఇబ్బంది కొంత ప్రైమ్ మినిస్టర్కి. సెంటిమెంట్ అంటే అప్పుడే రావాల్సింది. ఇప్పుడు సెంటిమెంట్ ఏంది? ఇవాళ దాకా ఏం చేశారు? ఆనాడే అసలు రాష్ట్ర విభజనే సెంటిమెంట్. రాష్ట్ర విభజనకి నిద్రపోయారా? అది కానీ రాష్ట్ర విభజన చేస్తే మీరు ఎందుకు ఊరుకున్నారు? ఆనాడు మీరు ఫైట్ చేయొచ్చు కదా. అయిపోయింది, విభజన అయిపోయింది. ఆనాడు మరి హైదరాబాద్ని కామన్ క్యాపిటల్ కింద పెట్టచ్చు కదా, అది అడగలేదు. ఇవాళ ఏదో జల్లికట్టులో చేశారని చెప్పండి మీరు ఇవాళ ఎగబడితే తప్పలేదు. జరగని పనులు, సాధ్యం కాని పనులు ఇవన్నీ కూడా మరి పెద్దలు మరి పవన్ కళ్యాణ్ గారు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారో నాకు తెలియదు. ఆయన ప్రైమ్ మినిస్టర్ గారు బాగా దగ్గర కదా పోయి తీసుకురామండి, అభ్యంతరం, వీ నో అబ్జెక్షన్. ఆయన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మాట్లాడి, ప్రధానమంత్రి గారు బాగా ముఖ్యుడు కాబట్టి ఆయన వెళ్ళి మాట్లాడి తీసుకొస్తే వీల్ వెరీ హ్యాపీ, వీఆర్ గ్రేట్ఫుల్ టీమ్. ఆయనకు 100 కొబ్బరికాయలు కొడతాం, 100 దాంట్లో వేస్తాం.